ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే గత వారం నుంచి వైసీపీ నాయకులు ఎవరైతే ఉంటారో 108 మీద 104 అంబులెన్సుల పైన కూటమి ప్రభుత్వంపై ఒక దుష్ప్రచారం చేస్తుండేది మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలకందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత మంచిగా ముందుకెళ్తుంది, ఈ మంచి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఈ ఫోటోలు చూపించినట్టు మీరు ఒకసారి చూడాల్సింది. గత ప్రభుత్వంలో దాదాపు 300 అంబులెన్స్ని వీళ్ళు మిస్మేనేజ్మెంట్ చేసి దాన్ని పని చేయనికోకుండా సొంత వ్యక్తిగత లబ్ధుల కోసము ఆ టెండర్లు కాల్ఫర్ చేసుకొని మెయింటెనెన్స్ టెండర్లు అనుకుంటూ అది మన అరవిందో అనే కంపెనీకి వాళ్ళ వ్యక్తిగత లబ్ధుల కోసం టెండర్ ఇచ్చుకొని మెయింటెనెన్స్ చేయకోకుండా దాన్ని ఏ ఒక్క అంబులెన్స్ను కూడా చాలా మటుకు అంబులెన్స్ దాన్ని యూటిలైజేషన్లో లేకోకుండా పాడు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి దీవెనలతో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. అందులో భాగంగా ఎన్నో అంబులెన్సులు తీసుకొచ్చినారు. గత ప్రభుత్వంలో ఉన్న అంబులెన్సులు కూడా మొత్తం రిపేర్స్ అయితేనేమో కానీ మీరు ఇందాక చూసినాం, మనం అందరం గ్లోబల్ బే చూసినాము. కొత్త టెక్నాలజీతో, జీపీఎస్ సిస్టమ్స్తో, ట్రాకింగ్తో, అదేవిధంగా పేషెంట్ ఎప్పుడైతే అంబులెన్స్లోకి ఎక్కుతాడో అక్కడి నుంచి కెమెరాతో లైవ్గా డాక్టరే చూస్తూ అక్కడ ఉన్న నర్సులకు కానీ వాళ్ళకి కానీ లోపల వాళ్ళకి ఒక కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళు సలహాలు ఇచ్చుకుంటూ పేషెంట్ని 5 నిమిషాల్లో ఇక్కడ హాస్పిటల్కి ఎలా తీసుకొస్తారనే విషయం కూడా మీడియా మిత్రులందరూ కూడా ఇందాక చూశారు. మన అనంతపురంలో అయితే కానీ, మన జిల్లాలో అయితే కానీ మీరు చూసారు దాదాపు 9 కొత్త అంబులెన్సులు తెచ్చి ఇక్కడ పెట్టినారు. సో వైసీపీ నాయకులందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ దుష్ప్రచారం మీరు ఆపండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా మంచిగా ప్రజల్లోకి వెళ్తుంది. అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు ఎలా కష్టపడుతున్నారు మన కూటమి మినిస్టర్ మనకు తెలుసు. అదే అందులో భాగంగా ప్రజలందరికీ మంచి జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. గత నెల మేమందరం ధర్మవరంకి వెళ్ళాము, మధ్యప్రదేశ్ సీఎం గారు వచ్చారని చెప్పేసి మీటింగ్ ఉంటే వెళ్ళి వస్తున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. మేము రోడ్లో ఇమీడియట్గా వెంటనే వెహికల్స్ అన్ని ఆపేసి అక్కడి నుంచి వెంటనే జనసైనికులందరూ ఫోన్ కొడితే వితిన్ 10 minutes కూడా కాకోకుండా 2 అంబులెన్స్లు వచ్చిన పరిస్థితి. మేము స్వయంగా ఉన్న వీడియో ఫుటేజ్లోనే నా పేజ్లో ఉంటే మీరు చూడండి, వచ్చి అంత మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి. సో ఈ దుష్ప్రచారం మొత్తం అంతా వైసీపీ నాయకులు ఆపమని చెప్తూ, అదేవిధంగా ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటుంది. ఎవరైతే ఈ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా రావడం ఎందుకంటే ప్రజలకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, కుటుంబ ప్రభుత్వం జవాబుదారీతనం ఉంది. సో అందుకు ఇలా జరుగుతుంది. ఇంత మంచిగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే కానీ, డాక్టర్స్ అయితే కానీ, నర్సులు అయితే కానీ, ఇక్కడ మేనేజ్మెంట్ అయితే ప్రతి ఒక్కటి బాగా జరుగుతుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. 108, 104 రూపంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వారు 108, 104 సౌకర్యాలు సరిగా లేవని దుష్ప్రచారాలు ఏవైతే చేస్తూ ఉన్నారో ఎన్డీఏ కూటమి తరఫున మేము డెఫినెట్గా జనసేన పార్టీ అనంతపురం నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా 108, 104 సేవలు ఎంత అద్భుతంగా నడుస్తూ ఉన్నాయో వెనక పక్కన ఉన్నటువంటి ఒకసారి ఆ వాహనాలను చూస్తే తెలుస్తూ ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆరోగ్యపరంగా ఎంత ముందుకెళ్లాలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆరోగ్యమైన పరంగా ఎవరు కూడా బాధపడకూడదు అనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వం 104 అయితేనేమి, 108 అయితేనేమి నిర్వీర్యం చేసి వారు అనేకమైనటువంటి టెండర్లు కాల్ఫార్ చేసి వాటన్నింటినీ కూడా తుప్పుబట్టే రూపంలో ఉన్నటువంటి వాటి నుంచి కూడా ఈరోజు మరి ప్రజలకు అత్యుత్తమైనటువంటి నాణ్యమైనటువంటి మనకు వైద్యం అందించాలి. 104 సేవలు 108 సేవలు ఎక్కడ కానీ నిలపడానికి లేదని భావించి ఒకరిని 108 ఏదైనా కానీ అత్యవసర సమయాల్లో 108లో ఏదైనా కానీ ఎవరైనా ఎక్కిన తర్వాత వారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ వాళ్ళ వైద్య సేవలు ఏ రకంగా వస్తున్నాయి, వారిని ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, ఇలాంటివన్నీ కూడా వైద్యులు డైరెక్ట్గా చూసే రకంగా అత్యాధునికమైన టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు వాటిని ముందుకు తీసుకెళ్తా ఉంటే అది ప్రజలకు తప్పుదోవ పట్టించే రకంగా వైసీపీ నాయకులు ఏదైతే చేస్తా ఉంటారో మేము జనసేన పార్టీ తరపున, ఎన్డీఏ కూటమి తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పేసి వైసీపీ నాయకులకు మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలకి పురిటి నొప్పులు వస్తే అంబులెన్సులు అందుబాటులో లేక ఎన్నో ఇబ్బందులు పడడం మేము కళ్ళారా చూసాము, అది అనుభవించాము కూడా. మా బంధువులు ఒక ఆమె పురిటి నొప్పులు వచ్చి ఎంతో ఇబ్బంది పడి ఎన్నో అగసాట్లు పడి ఆమెని బండిలో తీసుకొని వచ్చి మరి డెలివరీ చేయించడం జరిగింది. అలాంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు మరి అంబులెన్సులు లేవని చెప్పడం శోచనీయం.
ఇదంతా కుళ్ళుపోతుతనం, ఓర్వలేనితనం. ఈరోజు ఇన్ని అంబులెన్సులు ఉంటే మరి అంబులెన్సులు లేవు అని చెప్పి దుర్భాషలు ఆడటం, అబద్ధాలు చెప్పడం, ఫేక్ ప్రచారం చేయడం ఇది వైసీపీ ప్రభుత్వానికే చెల్లుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అయితేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేమి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఏ అన్యాయం జరగకూడదు, గర్భిణీలు అయితే ఏమి, మరి ఏ వ్యాధితో బాధపడుతున్నా కర్నూలు కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ పోవాలంటే అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు 104, 108 మరి కొత్తవి కూడా తెప్పించి పెట్టారు. మరి వైసీపీ వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీ కళ్ళు ఏమన్నా కాకలు పొడిచినాయా? ఒకసారి కళ్ళు ఆపరేషన్ చేయించుకొని ఈ అంబులెన్స్లన్నీ చూడండి, చూసన్నా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి వైసీపీ వాళ్ళకి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన. సో ట్రాకింగ్ ఉంటుంది బాగా. అవును సార్. ఇది 2 ఎక్స్ట్రా వస్తాయి సార్, అందుకని ఇది లైఫ్ సపోర్ట్ ఇది చూడొచ్చు సార్. పేషెంట్ ఇచ్చే ట్రీట్మెంట్ తో సార్ చూడొచ్చు మొత్తం అంతా. సార్ వాళ్ళు ఎక్కడన్నా ఉండి అది డాక్టర్ లైవ్ లో చూడొచ్చు. అవును సార్. లైఫ్ డాక్టర్ కూడా కెమెరాతో ట్రాక్ చూడొచ్చు సార్. పేషెంట్ ఎక్కినప్పుడు వచ్చినాయి కదా ఇప్పుడు కొత్త ట్రాకింగ్ సిస్టమ్ కూడా యాప్స్ వచ్చినాయి కదా. 108, 104 తెలుస్తుంది సార్. మామూలు ఏమైనా జరిగితే విత్ 5 minutes వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది సార్. ఇది లోకల్ వెహికల్ సార్, అంతా 10 minutes 15 minutes లో. అదే బాగలేదని చెప్పి అదే విధంగా ఒక రోడ్ ట్రాఫిక్ హార్ట్ అటాక్